ఇటీవల పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సోహిత ధన్యత సిస్టర్స్ సైకత శిల్పం రూపొందించారు. రంగంపేటలో 3 యూనిట్ల ఇసుకతో సుమారు 10 గంటల పాటు శ్రమించి జై భారత్ జై జవాన్ భారత్ పంతం ముష్కరులంతమాన నినాదాలతో ఒకవైపు జవానును మరోవైపు గర్జిస్తున్న మహిళ సైకత శిల్పం రూపొందించారు. పేరు దేవిన ధన్యత. మా అక్క పేరు సోహిత. మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మేము ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న మన భారత సైన్యానికి సెల్యూట్ చేస్తూ మన భారతీయ మహిళల నుదుట సింధూరాన్ని చెరిపి వారి ఆక్రందనలకు కారణమైన ముష్కర్లకు మరలా అదే సింధూర్ పేరుతో వారిని తిప్పికొడుతున్న సైనికులకు అభినందనలు తెలియజేస్తూ భారత్ పంతం ముష్కర్ల అంతం. జై హో భారత్ జై జవాన్.